నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? డాక్టర్ తిరుమల శెట్టి. సో ఐబొమ్మ రవి ఒప్పేసుకున్నాడు కదా, నేను తప్పు చేశాను అని చెప్పేసి తనే రిలీజ్ అయ్యాడు. సో ఏంటి తర్వాత నెక్స్ట్ మూవ్ ఏంటి అంటున్నారు మీరు? ఏంది ఇప్పుడు వచ్చిందా నీకు బుద్ధి? ఇప్పుడు అయిందా జ్ఞానోదయం? ఎక్కడో ఏదో ఎరగదీసినట్టున్నారే పోలీసులు, మంచిగా ఎక్కడో ట్రీట్మెంట్ ఇచ్చినట్టున్నారు. అందుకనే బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు మాట్లాడుతున్నావు. ఎంత నష్టాలు తీసుకొచ్చావు సినిమా ప్రపంచానికి, ప్రొడ్యూసర్లని ఎంత అప్పుల్లో లోతుల్లో మునిగిపోయేలాగా చేశావు. ఈవేళ రోజున వచ్చి నేను తప్పు అయిపోయింది, నేను తప్పు చేశాను అంటే మరి తీసుకొచ్చిన నష్టాలన్నీ పూడ్చు. నువ్వు నీ దగ్గర పనిచేశారు కదా, అప్పుడు నువ్వు ఐబొమ్మ అని పెట్టి ఇంత పైరసీ చేసి వచ్చిన సినిమాని వచ్చినట్టు నువ్వు ఇంత ఐబొమ్మలో టెలికాస్ట్ చేసావు కదా, దానికి కాదు నీ దగ్గర పనిచేసే వాళ్ళు మొత్తం ఫ్రీగా చేశారా? డబ్బులు తీసుకోలేదా? డబ్బులు తీసుకొని నీకు ఎవరు ఫ్రీగా చేసి నీకు సినిమాలని వదిలిపెట్టారా ఐబొమ్మలో? ఎవరు పెడతావు నువ్వు చెవుల్లో పూలు? మళ్ళీ వచ్చి బయటకు వచ్చి మళ్ళీ చేయవని గ్యారంటీ ఏంది? నేనైతే నమ్మట్లేదా? నేనైతే నమ్మను. ఒక సినిమా నటిగా, ఒక సినిమా ప్రేక్షకురాలిగా, ఒక సినిమా అభిమానిగా నేనైతే నమ్మను. ఎందుకంటే నువ్వు చేసింది మోసం. ఏమి నమ్మి నిన్ను బయటికి వదలాలి? మరి వాళ్ళు దొరికేవో లేదో రేపు పొద్దున్న ఇంకో వెబ్సైట్ క్రియేటివిటీ చేశారు. మరి దానికి ఏం చెప్తావు సమాధానం? అక్కడ ఎవరిని అడగాలి సమాధానం? ఎవరు చెప్తారు అక్కడ సమాధానం? మాకు చెప్పు. ఇలా చేసి ఇవాళ రోజు నువ్వు నేనేం చేయలేదు, నాకేం తెలియదు అంటే ఎవరు నమ్మరు ఇక్కడ నిన్ను. నేనైతే సినిమా ప్రపంచం తరపు నుంచి నమ్మను. బయటకు వచ్చిన తర్వాత ఇంకేం వెబ్సైట్ రిలీజ్ చేస్తావో, ఏం వెబ్సైట్ రిలీజ్ చేసి మళ్ళీ మా సినిమా వాళ్ళని మళ్ళీ ఎంత నష్టాల లోతుల్లో ముంచుతావు. లైఫ్ లాంగ్ ఎందుకు జైల్లో ఉంచడం? వాళ్ళకి తెలుసు పోలీసులకి ఏం చేయాలో. వెనకటి కాలంలో 30 ఏళ్ళు 35 ఏళ్ల క్రితం కొన్ని శిక్షలు ఉండేవి, ఇప్పుడు లేవు ఆ శిక్షలన్నీ. క్షమాభిక్ష మరి మా సినిమాల నష్టాలను నేర్చమని చెప్పు, క్షమాభిక్ష పెడతాం. అవునయ్యా, సరే క్షమిస్తాం, బాగానే ఉంది. మా ప్రొడ్యూసర్లు ఏంటి, సినిమా ప్రపంచం మొత్తం క్షమిస్తుంది. నష్టాలను నువ్వు పూడుస్తావా? అయిన అప్పులు నువ్వు తీరుస్తావా? చెప్పు. నువ్వు తీరుస్తానంటే అట్లాగే మేము కూడా ఒప్పుకుంటాం. మా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒకటే కాదు, అన్ని భాషలు, మన ఇండియన్ కంట్రీ వరకు ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల వాళ్ళని కూడా నువ్వు నష్టాల్లో ముంచావు. మరి ప్రపంచ ఇండియన్ కంట్రీ వరకు నువ్వు చేయగలవా? చెబితే మేము కూడా అలాగే పోనీలే ఏదో అని వదిలేస్తాం. నువ్వు చేయలేవు. నువ్వు చేయలేనప్పుడు మేము ఎందుకు చేయాలి? మాకు పని లేక మేము ఎంత బాధపడ్డావో నీకు తెలుసా? మాకు పని లేక మేము వెళితే, ఆఫీస్కి వెళ్ళి పని అడిగితే మా డైరెక్టర్లే కానీ మా ప్రొడ్యూసర్లే కానీ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళని చూసి మేమెంత బాధపడ్డామో తెలుసా? ఇవాళ రోజు నాకు పని లేదు సినిమా ప్రపంచంలో, నాకు ఎవరు వేషం ఇవ్వడం లేదు. అడిగితే ఐబొమ్మ అని చెబుతున్నారు. టెక్నీషియన్స్కి పని లేదు. ఎలా బ్రతకాలి మేము? మాకు ఆ పని తప్పితే ఇంకొక పని రాదు. ఏం చేసుకొని బ్రతకాలని నువ్వు ఐబొమ్మని రిలీజ్ చేసి వస్తున్న ప్రతి సినిమాని పైరసీ చేసి నువ్వు బయట యువతకి ఫ్రీగా చూపించి ఇవాళ రోజున క్షమించండి తప్పు చేశాను, ఎవరు నమ్ముతారు నిన్ను? మేము తీసుకున్న స్ట్రగుల్ ఎవరు తీస్తారు నువ్వు చెప్పు. ఓన్లీ ఐబొమ్మ వల్లేనా, లేకపోతే ఇంకా మిగతా వెబ్సైట్లు కూడా చాలా ఉన్నాయి? ఐబొమ్మని ఎందుకు టార్గెట్ చేస్తారు? మిగతా వెబ్సైట్స్ అన్నీ ఏంటంటే ఒక 50 డేస్, ఒక 75 డేస్, ఒక ఇన్ని డేస్ ఆడిన తర్వాత వాళ్ళు వెబ్సైట్స్ ఓపెన్ చేసుకుంటారు. అక్కడే మాకేం నష్టం ఏం లేదు అక్కడ. అలా అయితే ఇది కూడా వాడదే కాదని గ్యారంటీ నాకైతే తెలియదులే. మూవీ రూల్స్ అనేది ఐబొమ్మ రవిదో కాదో నాకు తెలీదు, కానీ ఇది కూడా అతని ఒక వెబ్సైట్ కాదని గ్యారంటీ ఏంటి? ఒక ఐబొమ్మ మూలకంగా ఎవరిని నమ్మకుండా అయిపోయింది. వాళ్ళకై వాళ్ళు ఏదైనా వెబ్సైట్ పెట్టుకున్నా నేను చెప్పుకున్నాంగా. ఇప్పుడు మేము కూడా అదే చెప్పుకున్నాంగా. సినిమా థియేటర్ల యాజమాన్యాన్ని, గవర్నమెంట్ని నేను అదే కోరుకున్నా. దయచేసి సినిమా థియేటర్లో తింటున్న తినుబండారాల రేట్లు ఏంటి, తాగుతున్నటువంటి పానీయాల రేట్లు ఏంటి, ఇవన్నీ తగ్గించండి అయ్యా. తగ్గించకపోతే మీరు థియేటర్లు మూసివేసుకోవాలని చెప్పాను. అలాగే ప్రొడ్యూసర్లు కూడా చెప్పుకుంటాం, టికెట్ల రేట్లు తగ్గించండి సార్. ప్రేక్షకులు సినిమా థియేటర్కి వచ్చి థియేటర్లో సినిమా ఎంజాయ్ చేస్తారు. థియేటర్ సినిమా ఎంజాయ్ చేసేది వేరు, ఐబొమ్మలో చూసేది వేరు అని అది కూడా చెప్పుకున్నాం. తగ్గిస్తారేమో చూద్దాం, దాన్నే ఉంది. ఇప్పుడు అతనంటే అతనే చేశాడు. మా సినిమా ప్రపంచం చాలా ఉంది, ఎక్కడ మునిగితే ఎక్కడ తేలుతామో మాకే తెలియదు. అటువంటి సినిమా ప్రపంచాలు ఒకళ్ళు తగ్గిస్తే ఇంకొకళ్ళు, ఇంకొకళ్ళు తగ్గిస్తే ఇంకొకళ్ళు, అలా నెమ్మదిగా తగ్గించుకుంటూ వస్తారు. దాన్నే ఉంది. అంతేగాని ముందర ఈయన మారమని చెప్పండి, తర్వాత మేము చూసుకుంటాం. సవాల్ ఇసిరావుగా పోలీసులకి. అప్పుడు ఏమైంది బుర్రా ఈ బుద్ధి? మీరు కనుక నన్ను పట్టుకొని నన్ను ఇచ్చేస్తే మీ బతుకులు బయట పెడతానని
ఇప్పుడు నీ బతుకు బయటపడిందా? కొంచెం కాతే కొంచెం అంతా నా ఆలోచన ఉండదా? నువ్వు అబ్బాయి ఏమమ్మా రవి, నువ్వేం చదువుకున్నావో నాకు తెలియదు కానీ చాలా టార్గెట్స్ చేసావు, ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసావు. ఏమో ఇప్పుడు బయటకు వస్తే ఏమి ఇప్పుతావు ఎవరో తెలుసు. ఒకవేళ వదిలిపెట్టారే అనుకో, ఏ పోలీసులు గుట్లు ఇప్పుతావో, ఏమి ఇప్పుతావో ఎవరికి తెలుసు. పోలీసులు ఇప్పుతానని చెప్పావుగా, తెలియదు కదా. నేనైతే నమ్మను. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒకటే చెప్తున్నానండి, సజ్జనార్ గారు, ఐబొమ్మ రవిని నమ్మొద్దు. మా సినిమా ప్రపంచానికి, మా సినిమా ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకు కూడా ఒకటే చెబుతున్నానండి, ఐబొమ్మ రవిని నమ్మొద్దు. నమ్మి మళ్ళీ ఇంకొకసారి మోసపోవద్దు దయచేసి. కొంతమంది ప్రభుత్వ సేవా కార్యక్రమాలకు వాడుకోవచ్చు, అది వాడుకోవచ్చు, అది ఒప్పుకుంటాను నేను కూడా. ప్రభుత్వానికి మంచి టాలెంట్ ఉన్న పర్సన్. అదే ఏంటంటే మన మోడీ గారు లాంటి వాళ్ళకి, మన రాష్ట్ర సీఎం లాంటి వాళ్ళకి వీడు ఉపయోగపడతాడు. అట్లా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు మన పాకిస్తాన్ తరపు నుంచి వీడి మైండ్ని వాడచ్చు. ఐబొమ్మ రవి మైండ్ పాకిస్తాన్కి వాడితే ఎక్సలెంట్ అవుతుంది, మన ఇండియానే పైన ఉంటుంది ఫస్ట్.